దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవాది దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ప్రభువు మనిషి రూపంగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడతాయి, వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు, వారు పరలోకం వెళ్తారు. ఇదే క్రిస్మస్. ఎందుకు ఈ క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే మన పాపాలకు విడుదల కలగడానికి దేవుడు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ ప్రపంచ మానవాళికి సంతోషకరం. అంతేగాని యేసు ప్రభు అంటే ఏదో ఒక వ్యక్తి పుట్టాడు కాబట్టి సంతోషం కాదు. యేసు ప్రభు అంటే ప్రపంచ మానవాళి పాపములకు విమోచన క్రయదానముగా ఆయనే తనను తాను సిలువపై మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. మీకు అర్థమైంది కదా? క్రిస్మస్ అనగానే